చదవండి 3వ అధ్యాయం. ముందు 2వ అధ్యాయం చదవండి. యాకోబు 2:18. యాకోబు 2వ అధ్యాయం. ఆ, ఆ, ఇక్కడ కనపరచము. వీడియో పెట్టావా? ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కనపరచమని ఏంటి పదం? కనపరచమని పదం విశ్వాసం 2 సార్లు ఉంది ఆ పదం. అవునా? 2 పర్యాయం ఉంది. 2వ అధ్యాయంలోనే ఈ యొక్క వచనములో 18వ వచనంలో 2 సార్లు ఉంది విశ్వాసము కనపరుస్తుందా? 2 సార్లు. ఒకసారి 2 సార్లు ఉందా? 2 సార్లు ఉంది. అవును, 2 సార్లు ఉందా లేదా? 2 సార్లు అక్కడ మనం ఈ యొక్క 2వ అధ్యాయంలోనే అక్కడ ఏమనంటే 18వ వచనంలో నాకు క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు. 3వ లైన్లో నీ విశ్వాసం నాకు కనపరచు. లాస్ట్ లైన్లో క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతుంది. 2 సార్లు ఉంది కదా విశ్వాసం. 2 సార్లు కూడా కనబడుతున్న పదం కనపడుతుంది. కనపరచు, కనపడుతున్నాం, కనపరచాలి. అది అంటే ఇక్కడ ఏం కనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే విశ్వాసము కనపరచాలి. ఎందుకు విశ్వాసం కనపరచాలి? లైట్ ఎందుకు విశ్వాసం కనపరచాలి? ఎందుకు విశ్వాసం కనపరచాలి చెప్పండి. అంటే ఇక్కడ విశ్వాసం అనేది ఏంటి? అది దేవునికి సంబంధించింది, దేవునితో కూడింది. దేవుని అందరి విశ్వాసం, అది దేవునికి సంబంధించిన, దైవానికి సంబంధించిన, దేవునికి సంబంధించినది విశ్వాసం. ఇక్కడ మనము ప్రస్తుత దినాలు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మనము విశ్వాసము కోల్పోయే దినాల్లో ఉన్నాం. ఇంకో సందర్భం వస్తే విశ్వాసం లేదు అంటాడు. యేసు ప్రభు అన్నాడు లూకా సువార్త 18వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసము అవిశ్వాసం కాదు, అంటే రాయాల్సి వస్తుంది. అవిశ్వాసం వేరు, ఆ విశ్వాసం అంటే అక్కడున్న అప్పుడున్న మొట్టమొదటి విశ్వాసం. అలాంటి ఆ విశ్వాసమును కనుగొనునా అంటే ప్రశ్న, ఎందుకు ప్రభు అన్నాడు శిష్యులతోటి అంటే కనుగొనటం కష్టమే. అంటే ఆరంభంలో ఉన్న విశ్వాసం, మొట్టమొదటి విశ్వాసం అంటే అది అలాంటి ఆ విశ్వాసాన్ని కనుగొనునా మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు అంటే విశ్వాసము కనుగొనటం కష్టమైపోద్ది, విశ్వాసం ఉండదు. ఇప్పుడు ఈ దినాల్లో ప్రధానంగా 3 తగ్గిపోతున్నాయి, 3 కొరత అయిపోతున్నాయి. ఏమేంటి? 1 ప్రేమ, డివైన్ లవ్. లోక ప్రేమలు పెరిగిపోతున్నాయిలేండి. లోకంలో ప్రేమలు అయిపోయి, ఆ ప్రేమలు కాదు, దైవిక ప్రేమ. డివైన్ లవ్, దైవికమైన ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ అందుకని కదా, అక్కరం విస్తరించడం చేత అనేకుల ప్రేమ. 1 ప్రేమ. 2వది విశ్వాసము. విశ్వాసము కోల్పోతున్న దినాలు, విశ్వాసం లేని దినాలు. అందుకే చాలా మంది విశ్వాసహీనులు అయిపోతున్నారు, లేదా అవిశ్వాసులు అయిపోతున్నారు. విశ్వాసం లేని దుష్ట హృదయం గలవారేమో, మీలో విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. విశ్వాసం లేని భ్రష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అసలు దేవుడు లేడని చెప్పేసి విశ్వాసాన్ని వదిలిపెట్టి నాస్తికులు అయిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా, ఇంగ్లాండ్, క్రిస్టియన్ కంట్రీస్. అమెరికా నుండి మంచి మంచి వక్తలు వచ్చారు కదా. ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ, మంచి మిషనరీ. ఆయన తెలుగులో బైబిల్ ఆయనే తర్జుమా చేసింది, తెలుగు బైబిల్. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన చదువు అంటే చెప్పులు కుట్టుకునే అలాంటి విలియం కేరీ ఆయన మన ఇండియాకి వచ్చి, పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి వచ్చి ఈ తెలుగు బైబిల్ ఆయన వల్ల తెలుగులోకి వచ్చింది. అర్థమైందా? ఇంకా మన ఒక దైవజన్ అంటాడు, మనం తెలుగు వాళ్ళు ఎక్కువ రుణపడి ఉన్నా ఆయనకి. ఎందుకు అంటే ఆ టైంలో మిషన్ కాల్చబడింది, అత్యంతరము అక్కడ ప్రతులు కాలిపోతే మరలా రెండోసారి మరలా ప్రయాసతో ఆయన దుఃఖముతో వేదనతో ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించాడు. అయితే ఈ దినాల్లో ఈ బైబిల్ గ్రంథం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మరి విలియం కేరీ, ఆయనకి ఎంతో రుణస్తులు మనం. మొట్టమొదటి దేవునికైతే ఈ బైబిల్ బట్టి విలియం కేరీకి అందరు రుణస్తులు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు, 2 రాష్ట్రాల వారు మనం రుణస్తులు, మనం కృతజ్ఞులు. ఎవరికి? విలియం కేరీకి. గుర్తుపెట్టుకుంటున్నాం, తెలుగు బైబిల్ చదువుతున్న వాళ్ళ విలియం కేరీ. మొట్టమొదటి దేవుడు గుర్తు రావాలా, 2ది విలియం కేరీ రావాలి. అంటే ఏంటంటే ఆయన త్యాగం అది, అంటే దేవుని మహిమ కొరకు. అది కూడా చూడండి, గమనిస్తే ఏంటంటే ఇక్కడ చూడండి, అలాగ ఎంత త్యాగం అంత. అయితే మనం ఈ తెలుగు బైబిల్ చదువుతున్నామా, తెలుగులో ఎంత ప్రయాసపడ్డాడు ఆయన, దేవుడు ఆయనకు అంత కృప ఇచ్చాడు. దేవుని త్యాగం ఉంది, విలియం కేరీ గారి త్యాగం ఉంది. అయితే ఇక్కడ మనం బైబిల్ని చక్కగా చదువుతూ, ధ్యానిస్తూ, పాటిస్తున్నామా? ఎంతగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం? ఇక్కడ గమనించేటప్పుడే పరిశుద్ధ గ్రంథం రాబట్టి మనం చూస్తున్నాం కదా,
ఇక్కడ మనము విశ్వాసం కోల్పోయి తినాలి. అంటే ఒకటి ప్రేమ తరిగిపోతుంది. రెండోది విశ్వాసం కోల్పోయే దినాలని బైబిల్ చెప్తుంది. విశ్వాసం కోల్పోయి ఇంగ్లాండ్, అమెరికా క్రిస్టియన్ కంట్రీలు సైతం నాస్తికులు పెరిగిపోతున్నారు. ఈ మధ్య ప్రభాకర్ గారు వాళ్ళ అన్నకి ఒకసారి కరపత్రిక ఇస్తే ఆయన చదువుతున్నాడు. అక్కడ కరపత్రిక చదివితే ఆయన ఏమన్నాడంటే ఉమేష్ గారు ఆయన కూడా మరి ఆయన అంటాడు ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ లో ఇక్కడ నాస్తికులు అయిపోతున్నారు కదా అన్నాడు. అంటే అక్కడ నాస్తికుడు ప్రభువుని నమ్ముతాడు. మనం ఇచ్చిన కరపత్రికలో ఏముందంటే నాస్తికుడు ప్రభువుని నమ్ముతాడు. ఆ కరపత్రిక ఇస్తే ఆయన చదివి ఏమనంటే మరి ఈ నాస్తికుడు కరపత్రిక నాస్తికుడు ప్రభువుని నమ్మాడు. మరి క్రిస్టియన్ కంట్రీస్ అమెరికా, ఇంగ్లాండ్ లో ఎక్కువ మంది నాస్తికులు అయిపోతున్నారు కదా అన్నాడు. ఆయన చెప్పింది కూడా కరెక్టే, కాదనలేం, వాస్తవమే. కాకపోతే నాస్తికులు అయ్యే వాళ్ళు అవుతున్నారు, ఆస్తికులు అయ్యే వాళ్ళు అవుతున్నారు. అంటే విశ్వాసులు అయ్యే వాళ్ళు విశ్వాసులు అవుతున్నారు, నాస్తికులు అయ్యే వాళ్ళు నాస్తికులు అవుతున్నారు. అంటే ప్రపంచంలో నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు. రెండు రకాల వారు ఉన్నారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మే వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నారు. దాన్ని బట్టి కొంచెం సంతోషం. ప్రపంచరీత్యా ఎక్కువ మంది దేవుడు ఉన్నాడండి. సరే ఆ దేవుడు ఎవరో తర్వాత సంగతి, కానీ ఉన్నాడని చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు. సరే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది. దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. వీరు అంటే దేవుడు లేడని చెప్తే దేవుడు ఎట్లా విశ్వాసం ఉంచుతారు? అసలు దేవుడే లేడంటే దేవుడు ఎట్లా విశ్వాసం ఉంచుతారు? అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు నాస్తికులు, అవిశ్వాసులు. అంటే దేవుడు లేని చెప్పేవారు బుద్ధిహీనులు అన్నాడు. అవిశ్వాసులు అంటే అసలు దైవం అంటే నమ్మరు. విశ్వాసం లేని విశ్వాసహీనులు. కనుక ప్రపంచంలో విశ్వాసహీనులు. అందుకే విశ్వాసం కోల్పోయే దినాలు మనం ఉన్నాం. ప్రస్తుతం జాగ్రత్త పడాలి. చాలా మంది చాలా చోట్ల దేవుని నమ్మిన వారి జీవితాలు కూడా విశ్వాసహీనులైపోయి అక్కడక్కడ మనం చూస్తుంటాం. వాళ్ళు కూడా బైబిల్లో అక్కడ వండరు. మేము ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ తర్వాత మానుకున్నామంటారు. దేవుని విడిచిపెట్టినారు. ఎందుకు? ఇప్పుడు ఏమైపోయారు? విశ్వాసహీనులైపోతున్నారు. ఒకప్పుడు నమ్మారు. ఇప్పుడు ఇంకా నమ్మిన వాళ్ళు ఏం చేయాలంటే బలపడాలా. కానీ ఏం చేస్తున్నారు? విడిచిపెట్టారంట. మందిరం మానుకున్నాం అని చెప్పారు. బైబిల్ మేము యేసు ప్రభువుని విడిచిపెట్టామని చెప్తున్నారు. ప్రభు ప్రార్థన చేయటం, భక్తి మేము మానేశామని చెప్తున్నారు. ఇవన్నీ రియల్ జరుగుతున్నాయి. మనం చూసే తక్కువ. చాలా కొంతమంది దేవుని సేవలు ఎక్కువ కనపడుతుంటాయి మాకు. ఎందుకంటే అనేకులు వాక్యం చెప్తూ సువార్త ఇలాంటివి బయటపడతాయి. విశ్వాసం లేదా బయటోళ్ళు కానీ లోకంలో చాలా సంగతులు బయటపడతాయి. మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి తెలుసు, సమస్తం దేవునికి తెలుసు. మనకు తెలిసినవి చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ప్రేమ తగ్గిపోతా ఉంది. విశ్వాసంలో వెనకంజ విశ్వాసహీనులు అయిపోతున్నారు. ఇంకా మూడోది చూస్తే ఆత్మీయతతో చల్లారిపోతా ఉంది. ఆత్మీయత. ఈ ప్రధానంగా మూడు విషయాలు ప్రపంచంలో ప్రస్తుతాల్లో ఆత్మీయత. చెప్పండి, ఆత్మీయత. ఆదిమ కాలంలో ఉన్న ఆదిమ సంఘంలో ఉన్న ఆత్మీయత ఇప్పుడున్నదా? అంతెందుకు భక్సింగ్ గారు 26 సంవత్సరాల క్రితం మహిమలోకి వెళ్ళాడు. 2000లో వెళ్ళాడు ఆయన మహిమలోకి. 26 సంవత్సరాలు. ఆ దైవజన్ 26 సంవత్సరాల క్రితం ఉన్న ఆత్మీయత ఇప్పుడుందా అంటే తగ్గిపోయింది. 26 సంవత్సరాలు చాలు ఎగ్జాంపుల్. ఎన్నో ఆదిమ సంఘం కాదు, భక్సింగ్ గారి కాలం చాలు ఎగ్జాంపుల్కి. ఆ కాలంలో ఉన్న ఆత్మీయత ఇప్పుడు లేదు. ఎక్కువ మందికి లేదు. ఎక్కువ సంఘాలు ఆత్మీయత లేదు. వాస్తవం, రియల్. ఎందుకంటే ప్రభుత్వం బట్టి వాక్యాన్ని పరిచయం చేస్తే ఆ దినాల్లో ఉన్న సంఘాలకు, ఆ దినాల్లో సేవకులు, ఆ దినాల్లో పరిచారకులు, ఆ దినాల్లో పెద్దలు, ఆ దినాల్లో ఉన్న విషయాలకి ఇప్పటికి మనం పోల్చుకుంటా ఉంటే కనబడతా ఉంది. రెండోది ఆయా సంఘాలు చూస్తుంటాం కాబట్టి, ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాం కాబట్టి అర్థమవుతుంటది. మీకే విశ్వాసులకు మీకే అర్థమవుతుంది కొంత. ఇంకా సేవకులుగా అనేక ప్రాంతాలు తిరుగుతుంటాం కాబట్టి ఇంకా అర్థమవుతుంది మాకు. అర్థమవుతుందండి? అంటే పరిశుద్ధ వాక్యానుసారం బిబ్లికల్ గా మనం బైబిల్ మనం స్టడీ చేస్తే